మీ క్లారిఫికేషన్ ఏంటి? మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏమనుమానం ఉంది? అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పెంచుతారా లేదా, వేస్తున్నారా లేదా? ప్లీజ్ ప్లీజ్ సార్ పదే పదే ట్రూ అప్ ఛార్జెస్ చెప్తున్నారు. సార్ కూర్చోండి. సార్ ఫ్యూయల్ ఛార్జెస్ నేను చెప్పింది అదే. ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022, 23 పెంచిన ఛార్జెసే 22, 23, 24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు. ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు. ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. క్వశ్చన్ నెంబర్ 13700 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్.